భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందం బంద్ 1960 నుండి అంటే 65 సంవత్సరాల నుండి ఉన్న సింధు జలాల ఒప్పందం అమలును ఇప్పుడు మోదీ గవర్నమెంట్ నిలిపేసింది. అసలు ఈ ఒప్పందం ముచ్చట ఒకసారి చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ఇనిషియేటివ్ తో 1960లో సింధు జలాల ఒప్పందం గురింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు పరివాహకం పరిధిలో ఉన్న 6 నదులను 2 దేశాల మధ్య డివైడ్ చేసిరు. సింధు, జీలం, చీనా నదుల మీద పాకిస్తాన్ కి హక్కు ఉంటది. జియాస్, రావి, సట్లెజ్ నదుల మీద భారత్ కి హక్కు ఉంటది. కానీ ఈ పంపకాల తీరు మాత్రం సింధు జలాలు ఎక్కువ శాతం అంటే 80% పాకిస్తాన్ కి ప్రవహిస్తుంది. సాధారణంగా భారత్ కి తాగునీరు, సాగునీరు అవసరాలను తూర్పు వైపు ప్రవహించే నదులపై ఆధారపడి ఉంటుంది. పడమటి వైపు ప్రవహించే నదుల నీటితో పెద్దగా మనకు పనుండదు. అందువల్ల సింధు జలాలు ఎక్కువ శాతం పాకిస్తాన్ కు దక్కుతున్నాయి. తలుచుకుంటే మాత్రం పాకిస్తాన్ జలాల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు మనం. కానీ అక్కడ ప్రజలు సాగు చేసుకోవడానికి గురించి ఆలోచించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ ఒప్పందం నుండి బయటకు రాలేదు. ఎన్ని దాడులు జరిగినా, ఒకసారి భారత్ పార్లమెంట్ మీద 2001లో ఉగ్రదాడి జరిగింది. ఇంకోసారి 2019లో పుల్వామాలో మన జవాన్లు పాకిస్తాన్ ఉగ్రవాదుల పొట్టన పెట్టుకున్నారు. అయినా ఒప్పందం నుంచి భారత్ ఎప్పుడు బయటికి రాలేదు. కనీసం ఒప్పందాన్ని సమీక్షించాలంటూ అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షించాలని కూడా ఎప్పుడు కన్వెన్షన్ను అప్రోచ్ కాలేదు. ఇట్లా ప్రపంచ బ్యాంక్ ఇనిషియేటివ్ తోని 9 ఏళ్ళు చర్చలు జరిగి లాస్ట్కి 1960లో 2 దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. కానీ అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారని ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపేసిరు. ఒకే సమయంలో ఒకే చోట నెత్తురు నీళ్లు ప్రవహించమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధు జలాల ఒప్పందాన్ని ఉద్దేశించి మాట్లాడిండు 2016లో. అప్పుడేమో పాకిస్తాన్ కారణంగా సరిహద్దులో తలెత్తి ఉద్రిక్తలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అమాయకులను పొట్టన పెట్టుకోవడం వల్ల సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ మాటలను నిజం చేసి చూపించిండు ప్రధాని మోదీ. ఫర్ మోర్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.